దానికి కారణం మనం సత్యం మాట్లాడతాం, ధర్మాన్ని నిలబెడతాం, ప్రజలని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మన భావజాలాన్ని చెప్పగలం. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ పెట్టాను. ఎందుకు పెట్టానంటే నిజంగా నాకు ఆవేదన కలిగింది. మన తెలుగు ప్రాంత మన ఆంధ్రుల్ని పార్లమెంటులో బయటికి రానివ్వకుండా తెలుగుదేశం ఎంపీలని కొనకల నారాయణ గారిని కానీ మిగతా ముగ్గురు ఎంపీలని కానీ ఈ రోజున మనకి సర్వేలు చెప్పే లగడపాటి రాజగోపాల్ గారిని వీళ్ళందరినీ కొట్టి అవమానం చేసి తన్ని తగిలేస్తే నాకు నిజంగా ఆవేదన కలిగింది. 70 ఏళ్ల తర్వాత కూడా 69 ఆ రోజుకి 68 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక ఎంపీలు, ఇన్ని కోట్ల మందిని రిప్రజెంట్ చేసే ఎంపీలు చెత్తగా కొట్టుకుంటా ఉంటే మన ఆంధ్ర నాయకులకి పౌరుషం లేదా, సిగ్గు లేదా, లజ్జ లేదా, పౌరుషం లేదా వీళ్ళకి? అరే మీరు కూర్చోబెట్టి యువత యువత అంటా ఉంటారు, మీకు అడ్డగోలుగా మీ ఎంపీలు కొడతా ఉంటే పౌరుషం రాదేంటి వీళ్ళకి అనిపించింది. తెలుగుదేశం నాయకులను కొడతా ఉంటే నాకు కోపం వచ్చింది, నాకు ఆవేదన వచ్చింది. అరే పార్లమెంటు వ్యవస్థలో మాట్లాడే హక్కు ఉంది. అరే మేము ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నాం, ఆంధ్రప్రదేశ్ ని 2 భాగాలుగా విభజిస్తున్నాం. తీర్మానాన్ని ప్రవేశపెడితే కనీసం మీరు ఎంతమందికి ఇష్టం ఉంది? మన గ్రామ సభలో కూడా మాట్లాడితే 10 మంది చేతులు నాకు ఇష్టం లేదు, ఇంకోటికి ఇష్టం ఉంది అంటారు. కనీసం పార్లమెంటులో అది కూడా జరగలేదు. అడిగేవాడు ఒక్కడు లేడు, నిలబడగలిగేవాడు దమ్మున్న మగాడు లేడు ఎవడు ఉన్న పార్టీస్ లో. ఒకవైపు తెలంగాణ నాయకులు అందరం తిడతా ఉంటే నేను ఒకటి చెప్పాను తెలంగాణ నాయకులకు కూడా, గద్దర్ గారితో సహా, ప్రజా కళాకారుడు గద్దర్ గారితో సహా ఒకటే చెప్పాను, తెలంగాణ నాయకులందరికీ ఒకటే చెప్పాను, మీరు ఆంధ్ర పాలకుల్ని ఆంధ్ర ప్రజల్ని వేరు చేసి మాట్లాడండి. ఆంధ్ర పాలకులంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటికి చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి మంత్రులు, అప్పుడు క్యాబినెట్ తప్ప ప్రజలు వాళ్ళు చేసిన దోపిడీకి ఆంధ్ర ప్రజల్ని, ఆంధ్ర ప్రాంతంలో ఉన్న దళితుల్ని, ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం